సిరిసిల్లలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 4000 కోడలకు 2.5 ఇస్తా అని చెప్పి రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది ఆడబిడ్డల్ని అందరినీ మోసం చేసిండు. వాళ్ళ ఏ ఒక్కరికి కూడా 2 ఏళ్ల తర్వాత కూడా ₹1 ఇచ్చింది లేదు. మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు చెప్తుండు. మహిళలందరినీ 1,00,00,000 మంది మహిళలనట 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అంటుండు. నాకు తెలియకడతా, నాకు లెక్కలు సగం రాదు. 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలనే? 1,00,00,000 కోట్లు. నీ బడ్జెట్ ఎంత? నీ బడ్జెట్ ఎంత? 2.5 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు. 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేయాలంటే అంటే ఇంకెన్ని రోజులు ఈ అబద్ధాలు? 2 ఏళ్ళు అయిపోయాయి. 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేస్తా అన్నాడు. ఆడపిల్లలు లగ్గం చేసుకుంటే కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు కదా, నేను తులం బంగారం ఇస్తా. వచ్చిందా అవలకన తులం బంగారం? ఇక ఇంకా చెప్పుకుంటా పోతే ఒకటి కాదు. ఇక చదువుకున్న వాళ్ళకి స్కూటీలు ఇస్తా. 420 ఉన్నాయి. ఏం చెప్పాలి? ఎన్ని చెప్పాలి? 420 420 హామీలు నోటికి వచ్చిన అడ్డమైన అబద్ధాలు చెప్పుకుంటా సంపుకొని మొత్తానికైతే ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నాడు. కూర్చొని ఏం చేసిండు మరి? 2 ఏళ్ళు మీకు నెలకు ₹1,000 ఎత్తా అన్నాడు. నెలకు ₹1,000, 24 నెలలు అయిపోయాయి. నెలకు 1,000, 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు అనుకో. నెలకు ఎంత అవుతుంది? 6.5 లక్షలు ఇంటూ 1,000 అంటే 65 కోట్లు. సంవత్సరానికి ఎంత అవుతుంది? 780 కోట్లు. 2 ఏళ్లకి ఎంత అవుతుంది? 1,600, 1,520, 1,560 అట. ఆగానే చెప్తాడు, నాకు లెక్కలు రావు, ఆయనకు బాగానే వచ్చు. 1,560 కోట్లు. ఇలా ఆటో అన్నలకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎంత బాకీ ఉన్నాడు? 1,560 కోట్లు బాకీ ఉన్నాడు. యాది పెట్టుకోరు మీరు. కాంగ్రెస్ వాడు మళ్ళీ ఓటాడితే చెప్పాలి, బిడ్డ బాకీ ఉన్నావు, అదేవాడు కడతాడు రా అని అడగాలి. ఒక్కొక్క ఆటో మీద ఎంత బాకీ ఉన్నాడు? 2 ఏళ్లకు 24,000, నెలకు ₹1,000 చొప్పున ₹24,000 బాకీ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు ఎరికేనా? నాకు ఎరికే. ఏమనుకుంటాడంటే వీళ్ళంతా అమాయకులు, ఆఖరికి ఒక 6 నెలలకి ఇత్త అయిపోయాక ఇప్పటి నుంచి ఎందుకు? ఆఖరి 6 నెలలకి ఇత్త అన్ని మర్చిపోతారు మనోళ్ళు. అప్పుడే బుస్సుమంటారు, అప్పుడే తుస్సుమంటారు. ఏం కాదు, ఆఖరి 6 నెలలు ఇచ్చి నేను మాయ చేస్తా, మాయ చేసి మళ్ళా డైలాగులతోని నేను మళ్ళా గెలుచుకొని వస్తా అనే ధీమా మీద ఆయన ఉన్నాడు. ఆడపిల్లల్ని అట్లే మోసం చేసిండు, మిమ్మల్ని మోసం చేసిండు. ఇంకా గమ్మతేం తెలుసా? ఆటో సంక్షేమ బోర్డు అన్నాడు, నెలకు ₹1,000 అన్నాడు. కానీ కేసీఆర్ గారు 13.5 లక్షల మందికి ఆటో డ్రైవర్లకు, అదే విధంగా మిగతా రంగాల్లో ఉండే అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లకు ప్రమాద బీమా తెస్తే దాన్ని కూడా ఊడగొట్టిండు. ఇలా మీకు బీమానే లేదు. అందుకే పోయినసారి సతీష్ ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు ఎల్లారెడ్డిపేటలో ఆ అశ్విని దవాఖానకు పోతే అక్కడ బయటకు వచ్చినాక నేను ఆగన్నకు, మన రామ్మోహన్ కు, మనోళ్ళందరికీ చెప్పి అట్లా కాదు, మనమన్నా చేద్దాం, ఈ ప్రభుత్వానికి సిగ్గు రావాలి, వీళ్ళకి నిజంగా సిగ్గు లేదు, ఉన్నది కూడా ఊడగొట్టిండి.